5 నెలల చిన్నారి పైన లైంగిక దాడి. ఇప్పుడు ఏం చేయాలి? నరికేయాలి, పొడి చేయాలి, ఉరి చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. ఇవే రొటీన్ డైలాగ్ 4 రోజులు మాట్లాడాలి, ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోవాలి. ఇలా మాట్లాడితే మన ప్రభుత్వాలు మన గురించి ఏమనుకుంటాయో తెలుసా? మనం ఎదుగుతున్నప్పుడు కుక్కలు చాలా మరుగుతూ ఉంటాయి, వాటిని ఏమి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలని డైలాగ్ ఉంటుంది. సేమ్ అట్లనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కుక్కలు చాలా మరుగుతుంటాయి, మన పని మనం చేసుకుని వెళ్ళిపోవాలని వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు. 9 నెలల చిన్నారిని రేపు చంపేసినప్పుడు కూడా సేమ్ ఇట్లనే మరిగినాం. ఉరి శిక్ష పడిందా? లేదు. మొన్న గోదాంలో పనిచేసుకునే వాళ్ళ చిన్న పాపను తీసుకెళ్లి రేపు చేసి చంపేసి ఏమైందో కూడా తర్వాత. నిన్న స్కూల్ చదువుకునే పిల్లలు రేపు చేసి కలలో పడేసి, అది మరొక ముందు 5 నెలల పాప పైన లైంగిక దాడి. మనం ఇట్లనే నిర్లక్ష్యంగా ఉంటే రేపు అప్పుడే పుట్టిన పసి కందు పైన కూడా కన్నుపడే అవకాశం ఉంది. దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. మనం ఇలా సానుభూతి వీడియోలు చేస్తాను, ఆవేశంతో కామెంట్ పెడితేనే తీరిపోయే సమస్యతే కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందించాలి. ఆ 4 గోడల మధ్య నుండి బయటికి రావాలి. అలా జరగాలంటే చిన్న మీటప్ లాంటిది, చెలో హైదరాబాద్ లాంటిది ఏదైనా క్రియేట్ చేయాలి. ఈ వీడియోని లైకులు కొట్టకపోయినా పర్లేదు, పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లకు షేర్ చేయండి. వాళ్ళు చెప్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, చాలా మంది స్పందిస్తారు. మన ఇంట్లో ఆడపిల్ల భద్రంగా ఉండాలంటే ఇలాంటి సమస్యలపైన నిర్ణయాలు కూడా చాలా బలంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు స్పందిస్తారని ఆశిస్తూ